మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. పొద్దున్నే మనకు ఏం గుర్తుకొస్తుంది? టిఫిన్ చేయాలి, ఏం టిఫిన్ తింటే బాగుంటుంది అని మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో అవైలబుల్ లేని వాళ్ళు బయట ఎక్కడ టిఫిన్స్ బాగుంటాయని చూస్తూ ఉంటారు, అవునా కదా? అలాంటిది ప్రస్తుతం మనం ఆనందపురంలో బసవయ్య టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ అండి. హైదరాబాద్ నుంచి ఒరిస్సా ఇటు శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ స్టాప్ అవుతారు. అలాంటిది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడే ఒక గంట సేపు స్పెండ్ చేసి ఎన్ని రకాల టిఫిన్స్ ఉంటే అన్ని టేస్ట్ చేసి వెళ్తారంటే నమ్ముతారా? అలాంటి ప్లేస్కి అయితే ఈరోజు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది చాలా పాతకాలపు హోటల్ అనమాట. పాకతోనే ఇంకా ఉండింది. ఇక్కడ ఏంటంటే గ్యాస్ పొయ్యి మీద అవ్వదండి, కట్టెల పొయ్యి మీదే చేస్తారు. అందుకే ఈ టిఫిన్కి అంత టేస్ట్ వస్తుందని అయితే ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకనే చుట్టుపక్కల ఎవరున్నా సరే ఈ టిఫిన్ సెంటర్కే వస్తారు, ఇక్కడే తినేసి అయితే టిఫిన్ చేసేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొందరితో మాట్లాడదాము అసలు నిజంగానే ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజీవ్ అమ్మ. రాజీవ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం నుండి వస్తున్నాం. ఓకే, శ్రీకాకుళం నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము వైజాగ్ హాస్పిటల్కి వెళ్తున్నాం మా ఫాదర్కి తీసుకొని చెకప్కి. ఓకే, మేము ఎప్పుడు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళినా ఇక్కడ అనంతపురం జంక్షన్ ఇక్కడ ఈ లోనకు వచ్చి ఈ బాబాయ్ హోటల్ దగ్గర టిఫిన్ చేయడం మాకు గత 15-20 సంవత్సరాల నుంచి అలవాటమ్మా. ఎందుకంటే గ్యాస్తో కాకుండా కట్టెల పొయ్యితో మన ఇంట్లో పూర్వం పెద్దలైతే ఎలా చేసుకుంటారో ఆ విధమైన టేస్ట్ ఇక్కడ అనిపిస్తుంటదమ్మా. గతంలో ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కాలం వల్ల అంతా ఫాస్ట్ ఫుడ్ అన్ని రోడ్డు మీద టక్క తిని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అదే పాక, అదే కట్టెల పొయ్య, అదే బాబాయ్ గారు. అది మాకేంటంటే ఇడ్లీ వడ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉప్మా పెసరట్టు చాలా బాగుంటదమ్మా. ఇది ఒకసారి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళాలని ఇటు వస్తే కంపల్సరిగా ఇక్కడ టిఫిన్ చేసేసి బాబాయ్ హోటల్ బాయ్ చెప్పి అలా వెళ్ళిపోతుంటాం. బాగుందా సార్? ఇప్పుడు ఏం టేస్ట్ చేస్తున్నారు? ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ తర్వాత ఉప్మా పెసర, అలాగే వడ, సాంబార్. చాలా బాగుంది. బాగా రేటు కూడా రీజనబుల్ గా ఉంటది, మరి హై కాస్ట్ కాకుండా రేటు కూడా రీజనబుల్ గా ఉంటది. మనం తినడానికి కూడా చాలా బాగుంటది. విన్నారు కదండి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. టిఫిన్స్ అనగానే బాగున్నాయి అనగానే ఒక రోజు తక్కువ కాస్ట్ తో ఉన్నాయి, ఇంకో రోజు పేరు రాగానే పెంచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇంకా సరే 25 years నుంచి రన్ చేస్తున్న ప్రైజెస్ మాత్రం అందరికీ అందుబాటు ధరలోనే ఉంచుతున్నారు. ఎంత టేస్ట్ ఉన్నా సరే ప్రైజెస్ లో కూడా వాళ్ళు ఎక్కువ పెంచేసి ఇబ్బంది పెట్టేలాగా లేరనమాట. బాబాయ్ గారిని చూస్తే మనకు తెలుస్తుంది. నమస్తే బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? మీ పేరు? బసవయ్యమ్మ. మీ పేరే టిఫిన్ సెంటర్ కి? టిఫిన్ సెంటర్ పేరే నా పేరమ్మా. ఓకే, ఎన్నాళ్ళుగా రన్ చేస్తున్నారు? 22 ఏళ్ళ నుంచి అమ్మా. 22 ఏళ్ళు. అవునమ్మా. ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఉన్నారా ఇంకేదన్నా? ఇదేనమ్మా, ఏం లేదమ్మా. ఎందుకు ఇంకా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు? కట్టెల పొయ్యి టేస్ట్ వచ్చుద్దమ్మా, బాగా టేస్ట్ వచ్చుద్ది. తినే వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటారు వాళ్ళు. అది ఏమేమి టిఫిన్స్ మీ దగ్గర ఉంటాయి? ఇడ్లీ, నేతి ఇడ్లీ అమ్మా, కారపొడి, అల్లం చట్నీ, సాంబారు ఫేమస్. ఉప్మా పెసరట్టు, గారి, పూరి, దోశ వేస్తామమ్మా. అదమ్మా. అందరు ఎక్కువగా ఏది కావాలనుకుంటున్నారు? ఇడ్లీ, గారి, నెయ్యి, కారపొడి, అంతే. ఉప్మా పెసరట్టు అంతేనమ్మా. అంతే. రోజు ఎంత మంది వస్తుంటారు? రోజు ఒక 100 మంది వస్తారమ్మా. వస్తారమ్మా. ఈజీగా ఫుల్ గా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఖాళీ ఉండట్లేదు. పొద్దున్న ఏ టైం తీస్తారు? ఇలా 5 గంటలకు బియ్యం చేస్తామమ్మా, టిఫిన్ ఇవ్వటం. అందరూ కూడా ఏఎం కాలేజీ వాళ్ళు, తగరపల్లి వెళ్ళేవాళ్ళు, అనకాపల్లి వెళ్ళేవాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతారు రైల్లోకి. రైలుకి జనభూమికి పట్టుకెళ్ళిపోతారు మళ్ళీ అంతా. పట్టుకెళ్ళి రైల్లో తింటారు. బాగుంటుంది కదా, అక్కడ తినలేము రైల్లోనండి. అదమ్మా. ఓకే బాబాయ్ గారు, మా సీన్ గారు మా ఓనర్ అయినా మాట్లాడుతున్నా. ఇంకా 20 ఏళ్ళ నుంచి టిఫిన్ షాప్ నడుపుతున్నారు వీళ్ళు. చాలా బాగుంటుంది టిఫిన్, క్వాలిటీ ఇప్పుడు రాజీ పడరు. విజయవాడలో బాబాయ్ హోటల్ అంత ఫేమస్, అనంతపురం జంక్షన్ లో బసవయ్య హోటల్ అంత ఫేమస్. చాలా బాగుంటుంది. ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఏం టేస్ట్ చేస్తున్నారు? దోశ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఎప్పుడు మీ అంటే ఓనర్ అంటే ఈ హోటల్ మీరు కూడా రన్ చేస్తుంటారా? షాప్ ఓనర్. ఓకే, ఈ సైట్ మీరు అయితే మీ సొంత సైట్ కాదు? సాయి సీన్ గారు.
సైట్ సీన్ గారిది మీరు ఈ ప్లేస్ అద్దెకి తీసుకొని మీరు రన్ రన్ చేస్తారు. చేస్తున్నాం అమ్మ 25 ఏళ్ళ నుంచి అది ఎలా ఉంటుంది సార్ ఆయన కరెక్ట్ గా చాలా చాలా బాగుంటుంది. మీ రిలేషన్ అది బాగుంటుంది తండ్రి కొడుకులా ఉంటాం మనం. అంతే. రోజు ఇక్కడికి వెళ్ళి ఆ రోజు కన్ఫర్మ్ గా వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం. ఓకే. చూడండి ఇక్కడ చాలా మంది ఈ ఫ్లవర్ మార్కెట్ కోసం అని చుట్టుపక్కల చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, పనుల కోసం తిరుగుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికే వచ్చి తింటూ ఉంటారనమాట. వాళ్ళు మనతో ఇప్పుడు మాట్లాడతారు. వినండి, ఎలా ఉంటుందండి బసవయ్య గారి హోటల్లో టిఫిన్? బాగుంటుందండి. అవునా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ లోకలే. లోకల్. ఇక్కడ ఏదో చేస్తాం టిఫిన్ వచ్చేసి. అంటే రోజు వస్తూ ఉంటారు? రోజు వస్తాం. ఎలా ఉంటుంది? బాగుంటుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా వస్తున్నారు? నా ఏజ్ అయితే 35. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు పెట్టారు. 20 సంవత్సరాలు. ఇక్కడ లోకలే మేము. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడే లోకలేనండి. లోకల్. Daily. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అలా? మీ ఇక్కడ దగ్గర నాకు తెలిసి అయితే 15 సంవత్సరాలు పెట్టి ఉంటాను. ఎలా ఉంటుంది క్రౌడ్ అంతా? బాగా క్రౌడ్ ఎక్కువ అలాగే నిచ్చాలాగా ఉంటుంది. ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ పునుకులు కూడా వేస్తారు. ఈవినింగ్ సాయంత్రం బజ్జీ పునుకులు పకోడీ నైట్ కూడా ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇడ్లీ, ఎగ్ దోశ, ఉప్మా పెసర. మీకు స్పెషల్ గా ఏమి ఇష్టం? నేనైతే ఎక్కువ ఉప్మా పెసర ఇడ్లీ తింటాను. మాకైతే సాంబార్ ఇడ్లీ అండి. సాంబార్ సాంబార్ బాగుంటుంది. ఉప్మా పెసర నెయ్యి బాగా వేస్తారండి. నెయ్యి కారపొడి వేస్తారు ఇడ్లీ మీద, వేడివేడిగా అలాగా తింటే చాలా. ఓకే. దేని వల్ల అంత టేస్ట్ వస్తుంది అనుకుంటున్నారు? అది పొయ్యి వల్లే, కట్టెల పొయ్యి వల్ల. ఈ పొయ్యి వల్ల అంత టేస్ట్ వస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు కే యుగంధర్. రైల్వే స్టేషన్లో రైల్వే చేసి రిటైర్ అయిపోయాను. ఓకే. నేను ఇక్కడ బస్మయ్య కొట్టు అంటే ఇది సింగిల్ రోడ్ ఉండేదండి. అప్పుడు కొంచెం వీళ్ళకి మెయింటెనెన్స్ చేసేవారు. బ్యూటిఫుల్. అప్పుడైతే తక్కువ రేట్. ఇప్పుడు కొద్ది రూల్ మారింది కాబట్టి ఇంకా రేటు పెరుగుతుంది. కానీ ఇక్కడ ఉప్మా పెసరట్టు, సాంబార్ ఇడ్లీ హైలైట్. మా పిల్లలు అందరూ ఇక్కడే తింటాం. లోకలే? మీరు కూడా లోకలేనా? మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్ నూకోండి. మా అమ్మగారిది పెద్దపాలెం, నాన్నగారిది రేబాక. ఆయన మేము ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్ సచికాలయం ఒక 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం. నా కొడుకు సాటర్డే అకౌంట్ CA. ఓకే. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా వీళ్ళు కర్రలన్నీ కొట్టించుకొని వచ్చి ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారు. ఇంకా లోపలికి వచ్చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు దోశలు కూడా వేస్తున్నారు. నమస్తే అండి. మీ పేరు? గంగాధర్. గంగాధర్ గారు. బసవయ్య గారికి మీరేమవుతారు? నేను అబ్బాయిని. మీరు అబ్బాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 16 సంవత్సరాల నుంచి చేస్తాను. మీరు 16 సంవత్సరాల నుంచి. బసవయ్య గారు ఇంకా ముందే పెట్టున్నారు. ఓకే. ఎలా సాగుతుందండి? బాగానే ఉంది మేడం. ఏది మీకు బాగా సేల్ అవుతుంది అనుకో? ఉప్మా పెసరట్టు, సాంబార్ ఇడ్లీ, కారపొడి నెయ్యి ఇడ్లీ, గారి, పూరి అన్నీ బాగానే. ఇంత చిన్న ప్లేస్ లో కూడా ఇంత మంది రష్ రావడం మీకు ఎలా అనిపిస్తుందండి? హ్యాపీగానే ఉంది. అవునేనా? చుట్టుపక్కల అందరిలో కల్లా మీ టిఫిన్ సెంటర్ పేరే వేరే ఊర్ల నుంచి వచ్చి చెప్తున్నారు. అవును మేడం. మాకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా కస్టమర్లు వస్తూ ఉంటారు. ఓకే. ఎలా అనిపిస్తుందండి? ఇంకా ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా చేంజెస్ తేవాలనుకుంటున్నారా? చేంజెస్ అంటే ఇది పాక అయితేనే బాగుంటది, అందరూ ఇదే కోరుకుంటారు. పాక హోటల్ బాగుంటది అని ఒక ట్రెండ్ పడిపోయిందండి. ఓకే. సో అది అలాగే ఉంచేసి కంటిన్యూ చేయాలి. చూసారు కదా బసవయ్య గారి బాబాయ్ గారి హోటల్ అసలు ఎంత బాగుందో, జనాలు అసలు ఎంత రష్ ఉన్నారో. మనకు మార్నింగ్ 9-10:30 లోపలికి అంత ఖాళీ అయిపోతుందంటే నమ్ముతారా? అంతమంది రష్తో అసలు టిఫిన్లు దొరకవు అనమాట. మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బాబాయ్ గారు గత 22 సంవత్సరాలుగా కష్టపడుతూ ఎంతో మందికి అయితే కడుపు నింపుతున్నారనమాట ఆయన టిఫిన్స్ టేస్ట్తో. ఇంకెంతో మందికి మీరు ఇంత మంచి టేస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవునమ్మా, బాగా చేస్తామమ్మా. ఇంకేమన్నా పెద్దగా చేస్తారా, లేకపోతే ఇలాగే చేయలేమమ్మా? ఇలాగే పాకలాగా ఈ పాకేనమ్మా, పాకలోనే చేస్తాం. అందరూ వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు. అంటే ఇది ఒరిస్సా నుంచి కూడా వస్తారు. బాబాయ్ గారు అమ్మా, ఈ పాకని ఇలానే ఉంచుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పెండ్ చేస్తారా? ఇలాగే ఉంచుతాం అమ్మా, ఇలాగే ఉంచుతాం. ఎక్కడ భువనేశ్వర్ నుంచి, ఇచ్చాపురం, సోంపేట, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తారమ్మా టిఫిన్ కి. వచ్చి వాళ్ళు శుభ్రంగా బండికి మా ప్లేట్కి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి పార్సిల్ కట్టించుకుని ప్లేట్ ఎక్కేస్తారు. అదే అమ్మా.
శుభ్రంగా ఉంటుంది వాళ్ళకి ఒక నమ్మకం, ఒక టేస్ట్, రుచి అనమాట. అవును. ఇక్కడే చేయాలి టిఫిన్ ఏమైనా కానీ అని వస్తారమ్మా. విన్నారు కదా ఎంత మంది హ్యాపీ అవుతున్నారో ఇక్కడ టిఫిన్స్ తిని. అసలు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఎందుకు జనాలు వస్తున్నారు అనే క్వశ్చన్ తోనే ఫస్ట్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారు. వన్స్ ఎడిక్ట్ అయిన తర్వాత ఇంక ఇక్కడికే వస్తూ ఉంటారు అనమాట. ఇది ఈ రోజు బాబాయ్ గారి హోటల్ అన్నమాట. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ శ్రీనితో మీ దివ్య.